అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను మీ సాధన. ఓల్డీస్ గోల్డ్కి స్వాగతం. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, మనకి ఇంట్లో ఎన్నో కొంటూ ఉంటాం కదండి. అవి ఖాళీ అయిపోయిన తర్వాత ఆ బాటిల్స్ పనికి రావు అని పక్కకి పడేస్తాం, పనికి రావు అని బయట పడేస్తాం కదండి. అలా మనకి పనికి రాని వస్తువు అంటూ ఏదీ ఉండదండి. మనం కనుక కాస్త క్రియేటివ్గా ఆలోచిస్తే చిన్న చీపురు పుల్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఏదో ఒక రకంగా మనకి యూజ్ అవుతూనే ఉంటుంది కదండి. ఈరోజు నేను మనకి వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేయడానికి బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్తోనే ఫ్లవర్ వాస్ ఎలా చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వ్యూయర్స్కి, సబ్స్క్రైబర్స్కి, నన్ను ఎంకరేజ్ చేస్తూ, కామెంట్ చేస్తూ, లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. కంటెంట్ ఉంది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. పనిలో పనిగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఫ్లవర్ వాస్ ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను. వాటర్ ఉన్నాయి, అందుకే జాగ్రత్తగా పడుతున్నాను. చూసారా అండి, బాగుందా? నాకైతే చాలా చాలా నచ్చింది, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. జస్ట్ ఇది లిక్విడ్ బాటిల్, సోప్ లిక్విడ్, మామూలుగా వాషింగ్ మిషన్లో వేసేటువంటి లిక్విడ్ బాటిల్. దీన్ని నేను ఎలాగా ప్రిపేర్ చేశాను అనేది మీకు షేర్ చేస్తాను. మీరు చూపిస్తున్న ఆదరణ, మీరు అందిస్తున్నటువంటి ప్రోత్సాహంతో నేను మరింత ఉత్సాహంగా మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్, డిజైనర్ వీడియోస్, డెకరేషన్ వీడియోస్ చేస్తూ మిమ్మల్ని అలరిస్తూ మీతో ఇలా ట్రావెల్ చేస్తూనే ఉంటానండి. చూసారా అండి, ఇది లిక్విడ్ సోప్ బాటిల్ అండి, ఏరియల్ బాటిల్. దాన్ని నేను అలాగా హీట్ చేసి కట్ చేసేస్తున్నాను. ఈ బాటమ్ పార్ట్ కట్ చేసేస్తే మనకి ఓపెన్ అవుతుందండి. అలా మొత్తం అంతా కూడా హీట్ చేసి కట్ చేసేసాను. చూసారా, పై పార్ట్ తీసేసాను. ఆ పక్కన ఉన్న స్టిక్కర్స్ కూడా తీసేద్దామండి. తీసేసి మనం ఎలా చేయాలి అనేది నేను మీకు షేర్ చేస్తాను. నా దగ్గర ఉన్న అక్రిలిక్ పెయింట్స్, ఇంకా సీక్వెన్స్, చెమ్కి, లేస్ ఉంది కదండి, దాన్ని సైజ్ చూసి కట్ చేసేసుకున్నానండి. కట్ చేసేసి ఇప్పుడు గ్లూ పెట్టేద్దాం. ఫెవికాల్ పెట్టేసి చుట్టూతా అంతా కూడాను లేస్ అంతా చుట్టేసేద్దాం. మా చిన్నప్పుడైతే ఆ టీవీస్ అన్నీ మేము పెరుగుతూ ఉంటే ఇవన్నీ టెక్నాలజీ పెరిగి వచ్చింది కానివ్వండి, ఇంకా అంతా ఇలానే చేసేవాళ్ళం, ఏదో ఒకటి క్రియేటివ్గా. ఆర్చెస్ అని, ఫ్లవర్ వాస్లని, గ్రేప్స్, ద్రాక్ష గుత్తులు ఉండేవి, అంబ్రెల్లాస్, ఇలా అన్నీ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళం. సో అలా చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ క్రియేటివిటీ అంతా ఇలా వచ్చిందేమో. ఇంకా మొత్తం అంతా కూడా చుట్టేద్దామండి. అలా కాస్త నొక్కుతూ చుట్టేసినాం అనుకోండి, వెంటనే స్టిక్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ పార్ట్ అంతా కూడా అలాగ పెట్టేశాను. కాస్త గ్లూ పెట్టేద్దాం. పెట్టేసేసి ఇంకెప్పుడు వాటికి వర్కే కాబట్టి ఇంకా అది కూడా అయిపోయినట్టుంది కదా. అలా పెట్టేసేసి జస్ట్ అలా స్టిక్ చేసేసి కాస్త అతుక్కునే వరకు చిన్న పిన్ను పెడదామండి. అలా గుండు పిన్ను అయితే పెట్టేస్తున్నాను. కాస్త నొక్కేసి స్టిక్ అయిపోయింది అనుకుంటే తీసేద్దాం. ఓకే, తీసేసాను. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడే ఇంకా డెకరేట్ చేద్దాము. లిక్విడ్స్, మనకి పెయింట్స్ ఉన్నాయి కదండి, ఆ పెయింట్స్తోనే చేద్దాము. నేను రెడ్ లిప్స్ పెడదామని అనుకున్నాను, కానీ ఆ లోపు నాకు గుర్తొచ్చింది, నా దగ్గర పింక్ నెయిల్ పాలిష్ ఉందండి, అది తీసుకొని పింక్ లిప్స్ పెట్టేద్దాం. ఎలాగో లిప్స్ పింక్ ఉంటాయి కదా. తీసానండి. తీసి లిప్స్ డ్రా చేశాను, కానీ పెయింట్ వేశాను, కానీ నేను వీడియో తీయడం మర్చిపోయినానండి. ఇంకా జస్ట్ ఇప్పుడు మీకు అలా చేశానని చూపిస్తున్నాను. చూసారా, లిప్స్ పెట్టగానే వైట్ పైన పింక్ లిప్స్ చాలా బాగున్నాయి కదా, నాకైతే నచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాము, లిప్స్ ఇంకా ఐస్ పెట్టేద్దాం. ఐస్కి నాకు ఇంకా కలర్
బ్రౌన్ కానీ ఇంకా ఇవి లేవు కాబట్టి ఈ బ్లూ ఇంకా మెరూన్ రెండు కూడా కాస్త మిక్స్ చేసేద్దాం. చేస్తే మనకి కాస్త బ్రౌన్ కలర్లో మెరూన్ కలర్లో వచ్చేస్తుంది, బ్లాక్ లాగా కనిపిస్తుంది. సో చిన్న బ్రష్లు మిస్ అయినాయండి, లేవు. అందుకని చెప్పేసి నేను దాంతో జస్ట్ ఇలా పెట్టేయటమే కదా, ఇంకా బ్రష్ అయితేనే సరిగ్గా రాదు అని అలా పెట్టేస్తున్నానండి. ఐస్ పెట్టేసుకుందాం. డిస్టెన్స్ చూసుకొని అలా ఐబ్రో పెట్టేశాను. అయ్యనే అనుకోండి, ఐబ్రో కూడా కాదు, జస్ట్ అలా పెట్టేస్తున్నాను కదా. ఇటు కూడా పెట్టేద్దాం. మీకు ఆ సైడ్కి నేను పెడుతున్నాను కాబట్టి కనబడట్లేదు. జస్ట్ ఇలాగా అనేస్తాను, చూపిస్తాను మీకు. చూసారా, 2 ఐస్ ఎంత బాగున్నాయి, క్లోజ్డ్ ఐస్ లాగా ఉన్నాయి. ఇప్పుడు ఐబాల్స్ పెట్టేద్దాం. రౌండ్గా పెట్టేసినాం అనుకోండి, మంచి బ్యూటిఫుల్ ఐస్ మనకి వచ్చేస్తాయి. చూసారా, అయిపోయింది. కన్ను వచ్చేసింది కదండి. ఇటు కూడా పెట్టేద్దాము. జస్ట్ సింపుల్, చూడండి ఎంత సింపుల్గా అయిపోతుంది మనకి. చాలా చక్కగా ఐస్ పెట్టేసినాం కదా. లిప్స్ ఐస్ పెట్టేశానండి. ఇంకేం తక్కువైందబ్బా, బొట్టు పెట్టేద్దాం. ఇంకా మంచి షైనింగ్ వస్తుంది కదా, రెడ్ కలర్ బొట్టు పెట్టేద్దాము. అలా నేను పెయింట్ తీసుకున్నానండి. తీసేసుకొని జస్ట్ అలా ఒక నామంలాగా పొడుగు బొట్టు పెట్టేద్దాం. పొడుగ్గా బొట్టు పెట్టేద్దామండి. నాకు బాయ్ని చేద్దాం అనుకున్నాను, కానీ బాయ్ కంటే గర్ల్ అయితేనే బ్యూటిఫుల్ లుకింగ్ ఉంటుంది కదా. ఏంటో సింపుల్గా అనిపిస్తుంది. గర్ల్ని చేసేద్దాం. ఇంకా గర్ల్ చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ మనం కింద ఇంకొక బొట్టు అలాగా పెట్టేసినాం అనుకోండి, బ్యూటిఫుల్గా బొట్టు వచ్చేస్తుంది. అలా పెట్టేసుకుంటే మనకి గర్ల్ లుకింగ్ వస్తుంది. జస్ట్ నమ్మేమి పెట్టినాం అనుకోండి, బాయ్ లుకింగ్ వస్తుంది. అలా అయితే పెట్టేశానండి. చిన్న డాట్ పెట్టేసుకుందాం కింద కూడా. అలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కటి లుక్ మనకి. సింపుల్గా ఉంది కాబట్టి పెయింట్ కొంచెం ఎక్కువ అనిపించేసి వచ్చేస్తుంది. చూసారా, అయిపోయింది అంతే. ఒక మంచి గర్ల్ రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి. నాకైతే ముద్ద వచ్చేస్తుంది. మంచి హెయిర్ బ్యాండ్ లాగా వచ్చేసింది అక్కడ హెడ్కి. చూస్తున్నానండి ఎక్కడ పెడితే బాగుంటుంది అని, కానీ ఏదో తక్కువైంది అనిపిస్తుందండి నాకు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. ఎక్కడ పెట్టేద్దాము అని చూస్తున్నా. ఇప్పుడు ఇక్కడ పెట్టేశాను. ఇంకా సరే ఓకే పర్లేదు, కానీ ఏదో తక్కువైంది అనిపిస్తుంది. కానీ ఫ్లవర్స్ అయితే పెట్టి చూద్దామండి. ఫ్లవర్స్ పెట్టిన తర్వాత వాటర్ పోద్దాము. ముందు సెట్ చేద్దాం ఎలా అనేది. సెట్ చేసేసుకొని పెట్టేస్తున్నానండి. అన్నీ 1 by 1 అలాగా సర్దేసుకుందాం. చూసారా, లీవ్స్ డిఫరెంట్ లీవ్స్, ఎలిఫెంట్ లీవ్స్, కెలియస్ లీవ్స్, కలర్గా ఉంటుంది కదా. ఇదైతే లీవ్స్ చాలా బాగుంటుంది. లీవ్సే కానీ ఫ్లవర్స్ లాగా బ్యూటిఫుల్ లుకింగ్ వస్తుందండి. చాలా బాగుంటాయి. ఇంకా చిన్న ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేసుకొచ్చాను. అలా అన్నీ పెట్టేద్దాం. పింక్ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్, వైలెట్ ఫ్లవర్స్, మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి ఏవైనా పెట్టేసుకోవచ్చండి. చూసారా, చక్కగా ఫ్లవర్ వాజ్ లాగా అయిపోయింది. ఈ పక్కన ఇక్కడైతే షెల్ఫ్లో పెట్టేశాను. నాకెందుకో నోస్ తక్కువైంది అనిపిస్తుంది. నోస్ పెట్టకుండా సరిపోతుందేమో అని అనుకున్నాను, కానీ అక్కడ ఏదో గ్యాప్ లాగా అనిపిస్తుంది నాకు. సో నోస్ కూడా పెట్టేశానండి. ఇప్పుడు ఇంకా బ్యూటిఫుల్ లుకింగ్, అందులో ఏ మాత్రం తేడా లేకుండా చక్కటి లుకింగ్ అయితే వచ్చేసిందండి. ఏ కార్నర్కి పెడితే బాగుంటుంది అని చూస్తున్నానండి. ఇక్కడైతే చాలా బాగా సెట్ అయింది. ఇంకా లేదు అంటే ఎక్కడైనా చిన్న టీపాయ్ లాంటిది, టేబుల్ లాంటిది వేసి అయినా మనం పెట్టేసుకోవచ్చండి. చూసారు కదా. ఇంకా వాటర్ అయితే పోద్దాము అని చెప్పేసి వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేస్తే మనకి ఎన్ని డేస్ అయినా అలాగే ఉంటాయి. ఇంకా కెలియస్ ఉంది చూడండి, రూట్ కూడా డెవలప్ అవుతుంది అండి. చక్కగా వాటర్ అయితే పోసేసాను. అలా కలర్ఫుల్గా బ్రైట్గా మనకి కనిపిస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇలా పనికిరాని వస్తువులతో ఫ్లవర్ వాజ్లే కాదండి, మీకు ఇష్టం ఏదైనా క్రియేటివిటీని బట్టి చేసేసుకోవచ్చు అండి. మరిన్ని మంచి వీడియోస్తో ఇలాగే మేము ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ విత్ మీ. బాయ్ టేక్ కేర్ అండి.